శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీరామాయ నమ. ఇప్పుడు మనం హనుమంతుడి యొక్క కార్యసిద్ధి ఎలా ఉంటుంది, కార్యం ఎలా చేయాలి, హనుమంతుడి గురించి చూసి ఎలా నేర్చుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఇంతకు పూర్వం హనుమంతుడు కూడా మునుల యొక్క శాపం వల్ల ఆయన స్తబ్దుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన స్తబ్దుడిగా ఉండిపోవడం అంటే ఏమీ లేదు, ఆయన శక్తి ఆయనకి తెలియదు. ఆ విధంగా ఇచ్చారు శాపాన్ని. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన చేసిన అల్లరి, ఆయన చేసినటువంటి బాల్య చేష్టల వల్ల మునులు శపించడానికి కూడా వాళ్ళకి చేతులు నోరు రాక వారు ఏం చెయ్యాలి, వీడు మనకు బాల్యుడు వీడు వాడు అనలేము, స్వామివారిని ఏమంటాం. కాబట్టి వారు ఏం చేశారంటే, నీకు ఎప్పుడైతే స్ఫురణకి రాదో అప్పటి వరకు కూడా నీ శక్తులన్నీ మర్చిపోతావు. ఎవరైనా స్ఫురణకు చెప్తే అప్పుడు మళ్ళీ నీ శక్తులు వస్తాయి. అయితే కిష్కింధకాండ చివరి భాగంలో ఉంటుందన్నమాట ఈ సన్నివేశం. అక్కడ పోయి దూరంగా ఏదో నాకు పట్టనట్టుగా ఉంటాడు స్వామి. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏమీ తెలియనట్టుగా ఉంటాడండి. అంత గొప్పవాడు, ఏమీ తెలియదు, అబ్బే ఏం చేత కాదు అన్నట్టు ఉంటాడండి. ఉంటే జాంబవంతుడు చూస్తాడు. ఈ లోపల వానరులందరూ కూడా నేను 10 యోజనాలు ఎగరగలను, 20 యోజనాలు ఎగరగలను, 30 యోజనాలు ఎగరగలను. అంగదుడు కూడా వెళ్తాను కానీ వస్తానో రానో తెలియదు. జాంబవంతుడు కూడా నేను చిన్నప్పుడు నేను ఒకప్పుడైతే నేను అంతా ఎగిరి రాగలను, ఇప్పుడు రాలేను. ఇటువంటి కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. ఆ సమయంలో హనుమంతుడికి అంత శక్తివంతుడు కూడా ఓ పక్కన కూర్చుంటాడు. అప్పుడు జాంబవంతుడు చూస్తాడు. అందుకని జాంబవంతుడిని హనుమంతుడి గురువు అంటారు. ఎందుకంటే ఎవరైతే మనకు ప్రేరణిస్తారో వారే గురువు. ఆ జాంబవంతుడు వెళ్ళి చెప్తాడు, నాయన ఇదేమిటి, నీ శక్తి నీకు తెలియదురా నాన్న అని చెప్పి ఆయన శక్తిని ఒక్కసారి గుర్తు చేస్తాడండి. నువ్వు వాయుపుత్రుడివి, నువ్వు రుద్రాంశ సంభూతుడివి, నీకు ఏదైనా ఎదురుందా, అష్టసిద్ధులు నీ వశమై ఉన్నాయ్యా అని చెప్పి ఆయన్ని ప్రేరేపిస్తాడండి. ప్రేరేపించిన తర్వాత ఈయన ఇలాగ ప్రేరేపిస్తుంటే ఆయన బలం పెరిగిపోతూ ఉంటుంది. ఆయన బలం అంతా గుర్తొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయన బలం గుర్తొచ్చిందో వెంటనే పెద్ద రూపాన్ని ధరిస్తాడు. నా లాంటి వాడు ఎవరో లేరు అని చెప్పి వాడు రావణుడిని ఎంతంత మాట్లాడతాడో తెలుసా అండి. నేను స్వర్గానికి వెళ్తాను, అటు నుంచి నరకానికి వెళ్తాను, అటు నుంచి అంటే అన్ని లోకాలకి వెళ్తాను, ఎక్కడ సీతమ్మ ఉంటే అక్కడి నుంచి తెచ్చేస్తాను. ఇంకా కాకపోతే ఆ లంక అంటున్నారు కదా, లంకలో మొత్తం లంకని పెళ్ళగించి తెచ్చేస్తాను. ఆ రావణుడు ఎంత నాకు అంత బలం పెరిగిపోయిందండి ఆయనకి. వీరావేశం వీర హనుమంతుడిని చూడాలి అంటే ప్రతిజ్ఞాలు ఎప్పుడూ కూడా అలా ఉండడండి. మనకు హనుమంతుడు ఎప్పుడు కూడా అలా కనిపించడు. సీతమ్మ విషయంలో జాంబవంతుడు ఎప్పుడైతే ఈ ప్రేరయత్నంగా అంటే ప్రేరణ ఇచ్చాడో ఆ సమయానికి ఆయనకు విపరీతమైన బలం పెరిగి ఇటువంటి మాటలన్నీ ఆడతాడండి. ఆడిన తర్వాత ఎలాగైనా సరే నేను కార్యాన్ని సాధించుకొని వస్తానంటాడు. అన్న తర్వాత చూడండి, అక్కడ హనుమంతుడికి సంబంధం ఏంటండి సీతమ్మతో అంటే, సీతమ్మతో సంబంధం లేదండి. అప్పటి వరకు రాముడితోనే సంబంధం లేదు. ఆయనకి ఎవరికి అయింది వారికి మైత్రి ఎవరికి అయింది, రాముడికి సుగ్రీవుడికి మైత్రి అయింది. సుగ్రీవుడి యొక్క సచివుడు హనుమంతుడు. అయితే సుగ్రీవుడి మాట మీద వెళ్ళాడు తప్పించి రాముడు మాట మీద ఏం వెతకడానికి వెళ్ళలేదు. అప్పుడు మనం రామబంటు అంటాం, రామకార్యం సాధించాడు కాబట్టి రామబంటు అంటున్నాం. సుగ్రీవుడు ఈ కార్యాన్ని హనుమంతుడు అయితేనే చెయ్యగలడు అని సుగ్రీవుడికి అక్కడ నమ్మకం. కాబట్టే దక్షిణానికి పంపించాడు. లంకానగరం దక్షిణాన్ని ఉంది, లంకానగరాన్ని సాధించుకు రాగలిగవాడు, వెళ్ళి రాగలిగవాడు హనుమంతుడు ఒక్కడే అని ఆ హనుమంతుడికి పంపేటువంటి, హనుమంతుడితో కూడా అంగదుడు వీళ్ళు జాంబవంతుడు వెళ్ళారు కదా, ఆ దాంట్లో ఆ గ్రూప్లో ఆ దాంట్లో పంపించారు మాట. ఇన్ని ఎంత నమ్మకం అండి సుగ్రీవుడికి హనుమంతుడి మీద. అప్పుడు ఆ హనుమంతుడు సుగ్రీవుడి యొక్క నమ్మకాన్ని చూసి హనుమంతులు వారికి ఆయన ఉంగరాన్ని ఇస్తాడు. ఆ ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మకు చూపించు అంటాడు. అంతతో ఊరుకున్నాడండి రామచంద్రమూర్తి. హనుమంతుడి మీద ఎంత నమ్మకమో చూడండి. ఇది చూపించినా నిన్ను నమ్మకపోవచ్చు. ఏంటి, ఇది చూపించినా నిన్ను నమ్మకపోవచ్చు. కాబట్టి మా ఇద్దరికీ జరిగినటువంటి ఎవరికీ తెలియనటువంటి రహస్యాన్ని నీకు చెప్తాను అని చెప్పి పాపిట సింధూరాన్ని పెట్టినట్టు పువ్వులు పెట్టినటువంటి రహస్యాన్ని ఒకటి హనుమంతుడికి చెప్తాడు. ఎవరు, సీతమ్మకి రాముడు చెప్పిన ఉదంతం. తర్వాత కాకాసుర ఉదంతాన్ని, అంటే కాకాసురుడు అంటే జయంతుడి యొక్క కుమారుడు, వాడు కాకాసురుడు సీతమ్మను బాగా బాధ పెడతాడు. ఆ బాధ పెట్టిన సమయంలో ఆ దర్భని బ్రహ్మాస్త్రంగా భావన చేసి వేస్తాడు. వేస్తే అది
మొత్తం అన్ని లోకాలు తిరిగి మళ్ళీ రాముడినే శరణం అంటాడు ఆ కాకాసురుడు. సరే ఏం కావాలంటే నా ఒక్క కన్ను తీసుకో అంటే రామబాణం వ్యర్థం కాదంటే అప్పుడు నా కన్ను తీసుకో అంటాడు. అప్పటి నుంచి కాకి ఒక కన్నే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి కూడా తెలుస్తుంది, ఒక కన్నే కనిపిస్తుంది మనకి కాకి. ఈ విధంగా ఆ వృత్తాంతం అయింది. అంటే రామాయణం జరిగింది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మనం భావన చేయవచ్చు. అంటే హేతువాదులు అధోవాదులు వాళ్ళు ఏం చేసుకున్నా మనకు అనవసరం, రామాయణం మీద రాముడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇది కూడా ఒక నిదర్శనం. ఈ విధంగా హనుమంతుడికే ఇస్తారండి. హనుమంతుడికి ఇచ్చిన తర్వాత అండి ఆయన ఎంత గొప్పవాడంటే వెళ్తాడండి, సీతమ్మ దగ్గరికి వెళ్తాడు, సీతమ్మని చూస్తాడు, అంగుళీకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ రెండు కూడా విషయాలు చెప్తాడు, ఆవిడ్ని ఓదారుస్తాడు. అందుకని మనకు హనుమత్ అష్టోత్తరనామాల్లో సీతాన్వేషణ పండితాయ నమః అంటే సీతాన్వేషణ గొప్ప విషయం ఏంటంటే అంటే సీతాన్వేషణ గొప్ప విషయమే. సీతమ్మ ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. ఆవిడ దగ్గర వెళ్ళడం ఒక ఎత్తండి, రావణాసురుడి యొక్క లంకలో ప్రవేశించడం ఒక ఎత్తండి. రావణాసురుడు ప్రవేశించిన తర్వాత ఆవిడికి అర్థమయ్యే భాషలో రాముణ్ణి పొగిడి ఆవిడ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆవిడేమో నమ్మింది ఏంటంటే వెంటనే నమ్మలేదు. ఎవరో రాక్షసమాయేమో రాక్షసుల చుట్టూ అప్పటి వరకు ఆవిడ్ని విపరీతంగా బాధ పెడుతున్నారు. ఆ బాధలో ఉండి ఏడుస్తుంది, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడదు. ఆ సమయంలో ఈయన రాముడి యొక్క కథ క్లుప్తంగా చెప్తారు. ఏ భాషలో చెప్తారు? మైథిలి భాషలో చెప్తారు. ఈ విధంగా సీతమ్మకి నమ్మకాన్ని కుదిరిస్తాడు. అంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి నమ్మకాన్ని కుదిరించుకోవాలన్నా, ఎవరి నమ్మకాన్ని పొందాలన్నా, రాజుల నమ్మకాన్ని అంటే ప్రభుత్వ నమ్మకాన్ని పొందాలన్నా, ఏ నమ్మకాన్ని పొందాలన్నా హనుమంతుడి చరిత్ర మనం బాగా ఉపాసన చేస్తే అవన్నీ మనకి ఎలా చేయాలో కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.